మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. కృప నుండి ఒక మానవుడు తొలగిపోయినప్పుడు వాడి స్పందన ఎలా ఉంటుందో తెలుసా? ఎన్వి, ద్వేషము, పగ, ప్రతీకారము, బిట్టర్నెస్, చేదుతనము, నర్వస్నెస్, చాలా యాంగ్షియస్ అయిపోతారు. బైబిల్ ఏమంటది? డు నాట్ బి యాంగ్షియస్. ఏ విషయం అందుకు కలవరపడకండి. మనము దేవుని కృప నుండి తొలగిపోయాము అంటే ఇవన్నీ మనము కలిగి ఉంటాం. ఎన్వి, బిటర్నెస్, నర్వస్నెస్, ఈ శారీరకమైన ఆశలు అవన్నీ మనలో ఉన్నాయంటే ఒక్కసారి మరలా జ్ఞాపకము చేసుకొని, అయ్యా నీ కృప నుండి నేను తొలగిపోయినందుకే ఇలా ఉన్నాను, ఈ ప్రతికూలమైన పరిస్థితి ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశమును నాకు ఇస్తున్నావు కాబట్టి నీకు స్తోత్రము తండ్రి.